లంచం వద్దన్నారని తీసుకెళ్ళి అడవుల్లో పోస్టింగ్ చేశారు. అక్రమానికి సమ్మతించలేదని అప్రధానమైన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. నీతి నిమిత్తం హింసించబడ్డారు, స్వార్థ నిమిత్తం హింసించబడ్డారు. హామాన్ దగ్గర వంగలేదని జైలు పడి చేస్తానంటాడు. ఎన్నో బాధలండి. ఈ భూమి మీద ఉండగా న్యాయం జరగకపోవచ్చు, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని చెప్పలేం. కానీ రాకడలో న్యాయము చేయుటకే అందరిని నా దగ్గర తీసుకెళ్ళమని పిలుస్తున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్కు మనకుందంటే అదేంటి తెలుసా? రాకడలో నీకు న్యాయం జరుగుతాయి. నీ కష్టం, నీ నష్టం, నువ్వు పోయిన నింద, అవమానం, బంధుమిత్రులు కోల్పోయి, కుటుంబాలకు దూరం అయ్యావు, ఆదాయానికి దూరం అయ్యావు, అరకొర బతుకుతో నాన్న సావులు తెచ్చి బతికావు. దేవుని బిడ్డలారా, నీకు న్యాయం జరుగుద్ది రాకడలో. ఈ దేవుని నమ్మదగిన మాట.